తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఏపీలో భారతీయ జనతా పార్టీ ఒంటరి పోరాటం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు కోరుకుంటే చివరి నిమిషంలో పొత్తు కుదరడం వెనుక ఏం జరిగింది? పొత్తు పెట్టుకున్నారు సరే, పార్టీకి మొదటి నుంచి నమ్మకంగా పనిచేసిన ఆర్ఎస్ఎస్ నేతలను అవమానించి వలస నేతలకు పెద్దపీట వేయడం వెనుక ఉన్న కుట్రదారులెవరు? ఎవరి ప్రయోజనాల కోసం ఏపీ బీజేపీని బలిపీఠం ఎక్కించారు? దానికి ఎవరు సహకరించారు? ఇప్పుడు ఈ ప్రశ్నలే ఏపీ బీజేపీలో తచ్చాడుతున్నాయి. తమ అభీష్టానికి వ్యతిరేకంగా బరిలో ఉన్న అభ్యర్థుల విజయానికి తాము పాటుపడేదే లేదని సీనియర్ నేతలు తేల్చి చెప్పేశారు. దీని ప్రభావం ఎలా ఉండవచ్చన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏపీలో ఒంటరి పోరాటానికి సిద్ధంగా లేని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుగా పవన్ కళ్యాణ్కు చెందిన జనసేన పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత పవన్ రాయబారంతోనే బీజేపీతో పొత్తుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. టీడీపీతో పొత్తుకు సుముఖంగా లేని బీజేపీ జాతీయ నాయకత్వం ఏపీ బీజేపీ నాయకత్వానికి సంకేతాలు కూడా పంపింది. ఈ ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అన్ని స్థానాలకు ఒంటరిగానే పోటీ చేయాలని ఆదేశించింది. పార్టీ శ్రేణులు కూడా ఒంటరి పోరుకు హుషారుగా ఒప్పుకున్నారు. దానికి తగ్గట్లే ఏపీ నాయకత్వం నియోజకవర్గాల వారీగా ఆశావహుల జాబితా సిద్ధం చేసింది. ప్రతి నియోజకవర్గంలోనూ ముగ్గురేసి అభ్యర్థుల పేర్లు ప్రతిపాదిస్తూ జాతీయ నాయకత్వానికి నివేదిక పంపారు. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ తరపున వచ్చిన ప్రతినిధులు రాష్ట్ర నాయకులతో సమాలోచనలు చేసి మెజారిటీ పార్టీ నేతల అభిప్రాయాన్ని సేకరించారు. పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా బీజేపీ ఒంటరిగానే పోటీ చేయాలని సూచించారు. పొత్తులు వద్దే వద్దని అందరూ అన్నారు. మెజారిటీ నేతల అభిప్రాయాల్ని క్రోడీకరించి హైకమాండ్కు పంపారు. ఇక ఏ క్షణంలో అయినా ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లతో జాబితా విడుదల చేస్తారని జిల్లాల స్థాయి కమల్నాథులు భావిస్తున్నారు. హఠాత్తుగా బీజేపీ హైకమాండ్ బాంబు పేల్చింది. టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటోన్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన ఏపీలో బీజేపీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అన్ని కసరత్తులు చేసి ఒంటరి పోరుకు మెజారిటీ నేతలు అభిప్రాయపడిన తర్వాత ఆ నివేదికను హైకమాండ్కు సమర్పించిన తర్వాత చివరి నిమిషంలో టీడీపీతో పొత్తు కుదరడం వెనుక ఎవరి హస్తం ఉందో అర్థం కాక ఏపీ బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఒక్కరే టీడీపీకి అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. పురంధేశ్వరితో పాటు 5 ఏళ్ల క్రితం టీడీపీ నుండి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ బీజేపీలో ఉంటూ చంద్రబాబు అజెండా ప్రకారం నడుచుకుని సత్యకుమార్ వంటి నేతలంతా కూడా పొత్తు ఉండాలని పట్టుబట్టినట్లు చెబుతున్నారు. చివరి నిమిషంలో పురంధేశ్వరే పార్టీ అగ్రనేతల వద్ద చక్రం తిప్పి టీడీపీతో పొత్తు ఉంటేనే మనకి మంచిదని కమలనాథులను ఒప్పించినట్లు ఢిల్లీ వర్గాల భోగట్ట. చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన బంధువైన పురంధేశ్వరి ఏపీ బీజేపీలోని ఒరిజినల్ నేతలైన సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారికి మొండి చేయి చూపించారని భావిస్తున్నారు. పొత్తు కుదరడం వెనుక అసలైన ఆర్ఎస్ఎస్ నేతలకు టికెట్లు రాకుండా అడ్డుకోవడం వెనుక కుట్ర ఉందని బీజేపీ సిద్ధాంతాలను ప్రేమించే నేతలు అంటున్నారు. ఏపీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ బీజేపీ, చంద్రబాబు బీజేపీగా రెండుగా చీలిపోయిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చంద్రబాబు, పురంధేశ్వరి కలిసి బీజేపీ అగ్రనేతల్లో కొందరిని ఒప్పించి తీసుకున్న నిర్ణయాల పట్ల సంప్రదాయ కమల్నాథులు మండిపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో పార్టీలో చేరిన వారంతా కూడా వలస నేతల విజయానికి పనిచేసే పరిస్థితి లేదని బీజేపీ నేత అంబికా కృష్ణే అన్నారు. ఒక వర్గం నేతలంతా కూడా అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటు వేసే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఇది బీజేపీని నిట్ట నిలువునా చీల్చిన పరిణామమే అంటున్నారు రాజకీయ పండితులు.